టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. వైసీపీ వర్గాల హత్య యత్నాలతో కర్నూలులో అరాచకాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. వైసీపీ అక్రమాలను, హంద్రీ నదిలో కబ్జాలను ప్రశ్నించేందుకే ఇంతియాజ్ను హత్య చేశారని ఆరోపించారు. గత 2 ఏళ్లలో కర్నూలులో 3 హత్యలు జరిగాయని, వాటిలో వైసీపీకి ప్రమేయం ఉందని తనకు సమాచారం ఉందన్నారు. కర్నూలులో పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, పోలీసులు మరింత సీరియస్గా వ్యవహరించాలని సూచించారు. ఈ మధ్య ఈ కర్నూలులో ఇంతియాజ్ అనే పిల్లవాడు 6th వార్డుకు సంబంధించిన అతన్ని మర్డర్ చేయడం జరిగింది. మీకు కూడా అందరికీ ఐడియా ఉంటుంది. ముందుగా మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. బిఫోర్ నేను చెప్పే అసలు మీకు ఏం తెలుసు దాని గురించి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి? ఎందుకంటే మీరు ప్రెస్ కదా, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తెలుసు ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఆయనను చంపారు, దేనికి చంపారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎనీవేస్ ఐ ఆన్సర్ లేటర్. బట్ మీకు ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? అది నేను మీకు ఫోన్ చేసి చెప్పా. అది మీ వరకు తెలుసు, తెలియని వాళ్ళకి అడుగుతున్నా. అది సో అదే మేజర్ ఇన్ఫర్మేషన్ బయటికి పోయిందనమాట. సో బేసిక్లీ అది ఎట్లా చెప్పారంటే, ఆ మర్డర్ చేసిన విషయంని ఏదో 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేసినారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేసినారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా ప్లాన్డ్ మర్డర్. ఇది చాలా ప్లాన్డ్ మర్డరు. ఎందుకు చెప్తున్నానంటే, మావాడు దాంట్లో A4 ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ A4కి సంబంధించిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లవాడు. ఆయనని దీంట్లో ఆయనను వాడుకున్నారనమాట ఒక రకంగా. బయటికి పిలిపించే దాంట్లోనో సంథింగ్ హ్యాపెండ్. అది ఎగ్జాక్ట్గా ఏమంటే ఆయనతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆయన ఒక సబ్జెక్ట్లో పిలిపించుకొని ఆయనను ఇంతియాజ్ని బయటికి పిలిపించుకొని గొడవ పెట్టించి చంపేశారు. యాక్చువల్గా ఏమంటే, ఇంతియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఇంతియాజ్ అనే పేరుతో. ఎందుకంటే అప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అభ్యర్థి వచ్చి ఇంతియాజ్, మీకు ఐడియా ఉండింటుంది. అప్పుడులోనే ఇండిపెండెంట్గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇండ్ల కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1 ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. ఈయన మన పార్టీ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలోకి రావడము, మన పనితీరు బట్టి మనతో ఉండడం జరగడం కంటిన్యూగా అవుతాను. ఈయన ఏం చేశాడంటే, ఆ A1 ముద్దాయి వచ్చి హంద్రీలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను కూడా, మీరు నాది కాంటే మీరు ఇక్కడ మనకి క్యాడర్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అప్పుడు చెప్పా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు వాళ్ళకి హంద్రీలో ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళు కూడా హంద్రీలో వేసేసుకుంటారు, ఏం కావాలంటే అది. ఎందుకంటే చాలామంది ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారికి MRO గారికి చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే ఆయన చెప్తుండే, సార్ ఇట్లా ఇల్లీగల్ హంద్రీలో పెడుతున్నారు, మరి మాకేం న్యాయము, వాళ్ళకి పార్టీ లేదు ఏమీ లేదు, ఇంకా దౌర్జన్యాలు ఇంకా అరాచకాలు ఇట్లా జరుగుతుంది అంటే యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి. ఆ A1 ముద్దాయి ఈజ్ అ పెద్ద ఫ్రాడ్స్టరు, కాంట్రాక్ట్ మర్డరరు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన పైన. ఆయన చాలా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, చాలా వార్డులో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇది స్పెసిఫిక్ దాంట్లో ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అన్నీ జరుగుతూ ఉంది. సబ్జెక్టు MROతో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు MRO వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ బందోబస్తు తీసుకొని కొన్ని ఇరగొట్టడం జరిగినాయి. దాని తర్వాత మరి నాకు ఇంతియాజ్ ఫోన్ చేసి, అన్నా వాళ్ళు వచ్చిపోయింది కరెక్టే, కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? నాకు అర్థం కాలే.
అంటే కంప్లైంట్ ఇచ్చి ఇల్లీగల్గా చేస్తుంటే చంపేస్తారా అన్న స్టైల్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లున్నారంటే వాళ్ళ అరాచకాలుకి హద్దు ఉండదన్నమాట. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైము నేను ఈ ర్యాలీస్ ఏమన్నా ఉంటే నేను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసిన, వాళ్ళు అదే పనిగా మాకు మొరేన్ కాడికి వచ్చి తిక్క చేష్టలు తిక్క పనులు చేస్తున్నారు, ప్రవోక్ చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇట్లా నైజం ఉండేది, రెచ్చిపోయేది. ఇప్పుడు చేసే పనులు ఉన్నాయి, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, వేరే రూట్ తీసుకోపోండి అని చెప్పా. మరీ 5 రోడ్ దగ్గర పోలీసు వాళ్ళు అట్లా చెప్పినా కానీ దూరి మరీ ఇట్లే వచ్చారు. అంటే వాళ్ళ నేచర్ ఏమంటే గొడవ పడాలా, ఏదో ఒకటి ఇష్యూ చేయాలా, లేనిది సృష్టించాలా అనే నైజం వాళ్ళకు ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇమ్తియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్. ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇమ్తియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇమ్తియాజ్కి చెప్పలే, సిఏ గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశాను. ఇట్లా ఉంది ఆయన పైన. వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషను, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నేను ఈరోజు కూడా డిఎస్సి చేస్తున్నారు. 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తే 5 ఏళ్ళు డిఎస్సిలే. దానికి మొన్న డిఎస్సిలో వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే లెక్చరర్స్ టీచర్స్ అంతా ఆందోళన చేశారు. ఇంకా మీకు బుద్ధి రాకుండా ఇంకా ఈరోజు కూడా ఆందోళన చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. అసలు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇది అపోజిషన్ ఉండరాదు. అపోజిషన్ షుడ్ బి లైక్ కాంగ్రెస్ పార్టీనో ఎవరైనా ఉంటే అట్లీస్ట్ అక్కడ నేషనల్ నుంచి అక్కడి నుంచి కొద్దిగా గైడెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీలో అన్న పోయి దూకండి, వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు అక్కడైనా దూకండి, లేదంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉండి మాకు ఎక్కడైనా వేకెన్సీ ఉంటుంటే టీడీపీకి అన్నారని. ఎందుకంటే పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ నాట్ ద వే టు డూ పాలిటిక్స్. మీరు ఏదో ఒకసారి ఇచ్చారు, 2019లో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు సన్నని ఇచ్చారు. మీరు ఇంకా కలల్లో ఉన్నారు, ఏదో ఊహించుకున్నారు. రాత్రి ఒక కళ వచ్చి నేనే ముఖ్యమంత్రి అయిన కలలు కంటున్నట్టున్నాడు, ఆయన ఈ స్టైల్లో చేస్తే ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎవరైనా ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారో సంథింగ్ రాంగ్ విత్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. దే షుడ్ బీ అన్ అపోజిషన్. అంటే ప్రాపర్ అపోజిషన్ ప్లే చేయాలి. లేని సబ్జెక్టు ఉండే పనికిరాని సబ్జెక్టులని హైలైట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలా. నేను మరీ హెచ్చరిస్తున్నా, ఈ రకంగా బిహేవ్ చేసుకుంటూ పోతే 99 తర్వాత ఎట్లా ఫ్యాక్షనిజం తగ్గిందో పోలీసు వాళ్ళు ఆ చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోరాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మేం తిరిగేదో మేం చేసేదో కాదు, ఎమ్మెల్యేలు ఏం చేసేదో కాదు. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలా. ఎక్కడ రౌడీలు ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఈ సబ్జెక్టు ఏదైతే ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చిందో ఇన్ఫర్మేషన్ నా వరకు వచ్చిందో మీకు ఎందుకు రాలేదనేది మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ టేక్ సీరియస్లీ, దిస్ ఈజ్ నాట్ ద వే ఇట్ హ్యాస్ టు బీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆలోచన కొద్దిగా మారితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో చెప్పాలి, లేకపోతే మీరు సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ. లేదు అంటే హ్యాపీగా కాంగ్రెస్ పార్టీకి పోండి, లేకపోతే టీడీపీ పార్టీకి రండి. అక్కడ ఇంకా there is no life in future. The way మీరు చేసే పని తీరు బట్టి మాత్రం there is no life in future for వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే జరిగిన ఇన్సిడెంటు ఎస్పీ గారికి బ్రీఫింగ్ రాంగ్ ఇచ్చేశారు. అంటే జరిగిన ఇన్సిడెంట్ నాకు ఒక ½ అవర్ 1 అవర్లోనూ ఆ నెక్స్ట్ డే మార్నింగ్, ఐ డెంట్ కాల్ ఇన్ దట్ డే, మిడ్ నైట్ అయింది ఏమనేది. నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లా ఉంటే నేను చెప్పాను, ఇది కాదు సార్, ఇవంతా జరిగింది, మీరు గో ఇన్ డెప్త్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, ప్లీజ్ గో ఇన్ డెప్త్ అని చెప్పాను.
అంటే రాష్ట్రంలో జగన్ పర్యటించిన ప్రాంతాల్లో తొక్కిసలాటలు అరాచకాలు జరుగుతాయి. ఈ నెల వాళ్ళ తప్పకుండా కరువుకు వస్తున్నారు. దేనికి వస్తుండు? ఇక్కడ అందుకనే ఇప్పటి నుంచి ఇట్లా చెప్తే అట్లీస్ట్ మా పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇప్పటి నుంచైనా సెట్ అవుతారు అనే ఉద్దేశంతో ఐఎమ్ వార్నింగ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ గ్రౌండ్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్కి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అనే దాంతోనే ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను మాట్లాడినా చెప్పినా చేసినా బట్ థింగ్స్ హ్యాస్ టు సెట్ రైట్. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకోపోతా, ఇవి జరిగిన వాస్తవాలు చెప్తా, ఏమేమి అవుతున్నాయో. ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సి క్యాంప్, ఏ క్యాంప్, బి క్యాంప్, దానికి కూడా డెవలప్మెంట్ హైకోర్టు బెంచ్ మన లోకేష్ గారు వచ్చి చెప్పిపోయినారు 90 daysలో వీఆర్ గోయింగ్ టు గివ్ అని. ఆడ బెస్ట్ ప్లేస్ ఎక్కడ మనకి ఎక్కడ పక్కన ఉందా? బెస్ట్ ప్లేస్ అక్కడ ఉంది. అలాంటి దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయాలా? వైఎస్ఆర్సీపీ ధోరణి మార్చుకోవాలా అంటున్నాను. ఆడ లీడర్షిప్ మార్చుకుంటే బాగుంటుంది. ప్రజలు ఐ డోంట్ థింక్ నో వన్ విల్ అప్రిషియేట్. వాళ్ళు అది ఏదో ఊహించుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. బెంచ్ మనం చెప్పిండేది బెంచ్ వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ అండి దీని విషయంలో. దీని వరకు నేను చెప్తున్నా, ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, రౌడీ ఎలిమెంట్స్కి నేను హెచ్చరిస్తున్నా, ఇట్లే కంటిన్యూ అయితే దెర్ విల్ బి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్. 99 నుంచి 2004లో మీరు గుర్తు తెచ్చుకోండి ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ పని మీరు నీట్గా సక్రమంగా ఉంటే సరే, లేదంటే ఇన్స్ట్రక్షన్స్ విల్ బి డిఫరెంట్ అండ్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ.